మీరు మ్యూచువల్ ఫండ్లో 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీని నుంచి ప్రతి నెల మంత్లీ మీరు ఇన్కమ్ కోసం కొంత తీసుకోవాలనుకుంటున్నారు. దీనికి ఎస్డబ్ల్యూపీ బెటరా లేదా ఐడీసీడబ్ల్యూ బెటరా? మీరు తీసుకునే ఈ డెసిషన్ మీకు లాంగ్ టర్మ్లో లక్షల్లో మీకు ట్యాక్స్ సేవ్ చేస్తుంది. అసలు ముందుగా ఐడీసీడబ్ల్యూ అంటే ఏంటి చూద్దాం. ఐడీసీడబ్ల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రావల్. ఇది మ్యూచువల్ ఫండ్ నుంచి మన ఇన్వెస్ట్మెంట్ నుంచే మనకి రిటర్న్ ఇస్తుంటారు. ఎంతైతే అమౌంట్ మనకి ఇచ్చారో అంత అమౌంట్ మనకు తగ్గుతుంది. ఉదాహరణకు నాకు 20 లక్షల 50,000 రూపాయలు నాకు ఫండ్ వాల్యూ ఉంది. మనకు ఫండ్ మేనేజర్ ఒక 30,000 రూపాయలు ఐడీసీడబ్ల్యూ కింద ఇచ్చారనుకుందాం. ఐడీసీడబ్ల్యూ ఇచ్చిన తర్వాత నా ఫండ్ 20 లక్షల 20,000 అవుతుంది. అదే ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఫండ్ వాల్యూ నుంచి మనం కొన్ని యూనిట్స్ని సెల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్మెంట్లో నుంచి మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అక్కడ మనకు ఐడీసీడబ్ల్యూ అవుతుందంటే మన ఫండ్ వాల్యూ అనేది ఎన్ఏవి అనేది రెడ్యూస్ అవుతుంది ఉంటుంది. ఈ రెండింటికి మెయిన్ తేడా ఏంటి? ఐడీసీడబ్ల్యూ అనేది మనకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కింద ట్యాక్స్ చేస్తారు. సో ఎవరికైతే అప్ టు 12 lakhs లోపల ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఈ ఐడీసీడబ్ల్యూని యాప్ చేసుకొని ఎటువంటి అడిషనల్ ట్యాక్స్ లేకుండా మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. అదే మీకు 12 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే కనుక మీరు కనుక ఐడీసీడబ్ల్యూ కనుక ఆప్టిన్ చేస్తే కనుక ఈ ఐడీసీడబ్ల్యూ ఇన్కమ్ అనేది మీకు మీ స్లాబ్ రేట్లో ట్యాక్స్ అవుతుంది. ఉదాహరణకు మీరు 30% స్లాబ్ రేట్లో ఉంటే 30% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ ఏంటంటే ఇక్కడ మనకు క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేస్తారు. మీరు సెల్ చేసిన యూనిట్స్లో ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. ఒకవేళ లాస్ ఉంటే ఎటువంటి గెయిన్ ఉండదు కాబట్టి మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఒకవేళ గెయిన్ ఉందనుకోండి, ఒకవేళ లాంగ్ టర్మ్ గెయిన్ అయితే 12.5% మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది ఎవరికి బెటర్ అంటే కనుక హూ ఈజ్ హ్యావింగ్ హై ఇన్కమ్ వీళ్ళందరూ ఎస్డబ్ల్యూపీ ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అసలు ఇన్కమ్ ఏమీ లేదనుకోండి, అప్ టు 4 lakhs మనకి బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోపు మనకి ఇన్కమ్ లేదనుకోండి, ఐడీసీడబ్ల్యూ ఆర్ ఎస్డబ్ల్యూపీ రెండు ఒకేలాగా వర్క్ చేస్తాయి. కానీ ఎవరైతే హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్స్లో వెళ్తున్నారో వాళ్ళు మాత్రం ఎస్డబ్ల్యూపీ ఆప్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే 12 lakhs లోపు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఐడీసీడబ్ల్యూ ఆప్ట్ చేసుకుంటే మనకి ట్యాక్స్ వైజ్గా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.